చంద్రబాబు అప్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రతి నెల అప్పులు చేస్తున్నారని, ఈ అప్పులు సీఎం కట్టాలా, మంత్రులు కట్టాలా, ఆర్థిక శాఖ కట్టాలా అని ప్రశ్నించారు. అలాగే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలన్నారు వెంకయ్య నాయుడు. కేవలం విద్య కోసం, చదువు కోసం, అలాగే వైద్యం కోసం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి. మిగతా ఫ్రీగా అంటే ఎంత తొందరగా రద్దు చేస్తే అంత తొందరగా రాష్ట్రాలు బాగుపడతాయి. లేకపోతే మనకేమో తెలవదు. మన అప్పులు చేస్తున్నారు, ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? ముఖ్యమంత్రులు కడతారా? మంత్రులు కడతారా? ఆర్థిక కార్యదర్శులు కడతారా? ఈ అప్పులన్నీ కొద్ది తిరిగి మనం కట్టాలా? మన రాష్ట్రం కట్టాలి. మనందరి పైన పడతాయి. మనము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే ఏది అవసరమో వైద్యము. ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పనవసరం లేదు. పేదవాడు సగం మంది దాంతోనే నిరాశ నిస్పృహ కుంగిపోతున్నారు. ఆసుపత్రికి పోతే పోయినవాడు పోయినట్టే కొన్ని సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్యశాలలను ఎక్కువగా నిర్వహించాలా, వైద్యులను మంచి వాళ్ళు నియమించాలా. అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్లు కూడా మండల స్థాయిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేదవాడికి అక్కడే ఆపరేషన్ జరిగేట్టుగా చూడాలి. అది ప్రభుత్వం గొప్పతనం అంటే.